ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఈ సందేశంతో మనం ఇక్కడి నుంచి ఒక సవాలుతో మనం వెళ్దాం, ఒక ఛాలెంజ్తో మనం వెళ్దాం. ఈ చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉండాలి, ప్రభు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడని ఒక వ్యక్తి జీవితం నుంచి మనం ధ్యానం చేద్దాం. వెంటనే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటాయి, క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. 15 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, చాలా ఎర్లీగానే మనం ముగించుకుంటున్నాం. దేవుని వాక్యం మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుతున్నాను. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించునుగాక. అదే పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ప్రిస్కిల్లాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఒనేసిఫోర్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒనేసిఫోర్. మొదటి శతాబ్దములో ప్రభు కొరకు గొప్పగా ప్రకాశించిన ఒక క్రైస్తవ యోధుడు ఒనేసిఫోరస్ గురించి ఒక క్లుప్త ధ్యానం మనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు జీవితం మనందరికీ బాగా తెలిసిందే. ఆయన జీవితం ఎంత ప్రత్యేకమైంది అంటే, టర్కీ దేశంలో పుట్టాడు, ఇజ్రాయెల్ దేశంలో పెరిగాడు, సిరియాలో రక్షణ పొందాడు, అరేబియాలో ట్రైనింగ్ పొందాడు, గ్రీసులో సువార్త ప్రకటించాడు, ఒకసారి పరలోకాన్ని దర్శించాడు, రోములో హతసాక్షి అయ్యాడు. ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి కదండి. వేరే ఎక్కడెక్కడో పుట్టాడు, ఎక్కడెక్కడో పెరిగాడు, ఎక్కడెక్కడో చేశాడు, ఎక్కడో చనిపోయాడు. గ్రేట్ పర్సనాలిటీ. అపోస్తలుడైన పౌలు జీవితం మనం ఎప్పుడు ధ్యానం చేసినా మనం ఎంతగానో ప్రోత్సహించబడతాం. అపోస్తలుడైన పౌలు జీవితమే కాదు, ఆయనతో పాటు సహకారులుగా ఉన్న ఆయన కంపానియన్స్, ఆయనతో సహకరించి ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తులు కూడా మనమెంతో ప్రోత్సహించబడతాం. బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు కదండి. బోత్ యంగ్ మెన్ ఉన్నారు, ఓల్డ్ మెన్ ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ వారు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ వయసు వారు ఉన్నారు, ఆయనకంటే తక్కువ వయసు వారు ఉన్నారు. చాలా యంగ్ టీనేజ్లో ఉన్నవారు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. వారు కూడా ప్రభావవంతంగా జీవించారు. పౌలు ఒక్కడే కాదు, పౌలు ద్వారా అనేక మంది ప్రభావవంతంగా జీవించారు. కనీసం 4 రకాల గ్రూపులు ఉన్నారండి ఆయన దగ్గర. మొదటి గ్రూపు ఎవరంటే, వారి ఆరంభం బాగుంది, ముగింపు బాగాలేదు. అందులో ఒక వ్యక్తి, ఆయన పేరు దేమా. ఆరంభం బాగుంది, మధ్యలో బాగుంది, చెప్పండి, ముగింపు బాగాలేదు. ఇదే పత్రికలో మనం చూస్తున్నాం. దేమా ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోయాను. స్టార్టింగ్ బాగున్నాడు, మధ్యలో బాగున్నాడు, చివరిలో బాగాలేదు. మరొక వ్యక్తి ఉన్నాడు, స్టార్టింగ్ బాగున్నాడు, మధ్యలో బాగాలేదు, మళ్ళీ చివరిలో బాగున్నాడు. ఎవరండి ఆయన? మార్క్ అనే యవనస్తుడు. ఎర్లీ లైఫ్ చాలా బాగుంది, మిడిల్ లైఫ్కి వచ్చేసరికి మరలా బ్లాక్ సైడ్ అయ్యాడు, మరలా పునరుద్ధరించబడ్డాడు. అదొక గ్రూప్. మూడో గ్రూప్, స్టార్టింగ్ బాగాలేదు, మధ్యలో బాగాలేదు, ఎండింగ్ బాగాలేదు. అలెగ్జాండర్ అనే కన్సరివాడు నాకు చాలా కీడు చేశాను. ఇదే పత్రికలో రాశాడు. స్టార్టింగ్ బాగాలేదు, మధ్యలో బాగాలేదు, చెప్పండి, ముగింపు బాగాలేదు. 3 గ్రూప్స్. 4th గ్రూప్, స్టార్టింగ్ బాగుంది, ఆరంభం బాగుంది, మధ్యలో బాగుంది, ముగింపు బాగుంది. అలాంటి వారు కొద్దిమంది ఉన్నారు. లూకా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్.
తిమోతి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అదే కోవలో ఒనేసిఫోరస్, అ గ్రేట్ మ్యాన్. ఈ ఒనేసిఫోరస్ గురించి కొంచెం క్లుప్త ధ్యానం, ఒక ఛాలెంజింగ్గా ఈ యొక్క టఫ్ డేస్లో మనం కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. మానవ చరిత్రలో క్యాలెండర్లో క్రీస్తు శకం 64వ సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఒక క్లిష్టమైన తేదీ. ఆ దినం రోమ్ పట్టణం తగలబెట్టబడింది. నీరో చక్రవర్తి రోమ్ని మోడర్నైజ్ చేయాలని చెప్పి చాలా కాలనీస్ బాగు చేయాలంటే వాటిని తగలబెట్టాలని ఒక దుష్ట ఆలోచనతో నిప్పు పెట్టడం ప్రారంభించాడు. అది చాలా స్పీడ్గా వ్యాపించింది. రోము పట్టణం చాలా ధ్వంసం అయిపోయింది. ఆ రోమ్ పట్టణం కాలిపోతున్నప్పుడు ఫిడేలు వాయించుకుంటున్నాడు. ఎవరండి? నీరో గారు. ప్రజలందరేమో ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇదేం చక్రవర్తి, ఆ సీజర్ అంటే గొప్ప వ్యక్తి, ఈయనేంటి ఇలా శాడిస్ట్ అయిపోయాడంటే ఆయన అన్నాడు, తప్పు నాది కాదు, ఈ రోములో ఉన్న క్రైస్తవులదే తప్పు. ఈ రోమ్లో ఉన్న క్రైస్తవుల వలనే యెరూషలేం రోమ్ తగలబెట్టబడింది, వారే దీనికి కారకులని ఒక పుకారు పుట్టించాడంతే. రోమ్ పట్టణం అంతా గజగజలాడిపోతుంది. ఎక్కడ చూసినా క్రైస్తవులకి హింసలు పెరిగిపోయినాయి. AD 64 ఆ హింసలు రోమ్ నుంచి అనేక ప్రాంతాలకు వ్యాపించినాయి. వ్యాపించడమే కాకుండా కీ లీడర్స్, ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, ఎవరైతే సంఘాలు నడిపిస్తున్నారో వాళ్ళని వేటాడటం మొదలుపెట్టారు. వన్ బై వన్ హతసాక్షులు అయిపోతున్నారు. అదే టైంలో తిమోతి గారు భయపడిపోయి వణికిపోతున్నాడు. తిమోతి గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. తిమోతికి ధైర్యపరుస్తూ రాశాడు, ఓ తిమోతి, నువ్వు ధైర్యంగా ఉండు, నన్ను చూడు, నాతో పాటు మరొక వ్యక్తిని చూడు. ఆ వ్యక్తి పేరే ఒనేసిఫోరస్. 2 witnesses. అందుకే ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం 3 సార్లు ఆ మాట ఉంటుంది. ఓ తిమోతి, నీవు సిగ్గుపడొద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు పిరికివాడిగా ఉండొద్దు, నువ్వు ఎలాంటి సిగ్గుపడొద్దు. దానికి కారణం నేను సిగ్గుపడట్లేదు, ఎందుకంటే నేను నమ్మిన వాని ఎరుగుదును. ఐ నో హూమ్ ఐ బిలీవ్. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో తిమోతి తన మాట, నీవు సిగ్గుపడొద్దు, డు నాట్ బి అషేమ్. 8వ వచనం, ఆయన ఖైదును అనుగూర్చానను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్తమైన సమానుభవం నాతో పాలువారమై ఉండము. తిమోతి, సిగ్గుపడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పి 12వ వచనం, ఈ హేతు చేత ఈ శ్రమలు అనిపించుచున్నాను, నేను నమ్మిన వారి కనుక నేను సిగ్గుపడను. నేను ఒక ఎగ్జాంపుల్. నేనంత ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నాను చూడు. నేను సంఖ్యల మధ్య ఉన్నాను, నేను శ్రమల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, అయినా నేను సిగ్గుపడట్లేదు. రెండవదిగా ఇప్పుడు 16వ వచనంలో ఒనేసిఫోరు గురించి రాస్తున్నాడు. మరొక ఎగ్జాంపుల్. ఇదిగో, నువ్వున్న పట్టణంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఒనేసిఫోరు. ఆయన కూడా ఏం చేయలేదండి, సిగ్గుపడలేదు. 2 great ఎగ్జాంపుల్స్. ఆ ఇచ్చిన మాటలను బట్టి ఒక చిన్న క్లూ దొరికింది. ఒనేసిఫోరు యొక్క లక్షణం, ఆయన క్యారెక్టర్ గురించి మనం చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు చాలా పట్టణాలు సువార్త ప్రకటించాడు. ఆనాటి ప్రపంచానికి 3 గ్రేట్ సిటీస్ ఉన్నాయి. ఒకటి గ్రీసు దేశానికి ఏథెన్స్ పట్టణం ముఖ్య పట్టణం, అక్కడ సువార్త ప్రకటించాడు. మరొక గొప్ప పట్టణం ఎఫెసస్లో సువార్త ప్రకటించాడు. మరొక ముఖ్య పట్టణం రోమ్లో సువార్త ప్రకటించాడు కదండి. పల్లెటూరులో ప్రకటిస్తే 5గురికో 10 మందికో చెప్తారు, పట్టణాల్లో ప్రకటిస్తే 1000 మందికి చెప్తారు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో, ఆ గొప్ప పట్టణం ఆసియా ఖండం మొత్తానికి క్యాపిటల్ సిటీ. ఆ పట్టణంలో 3.5 years దాదాపుగా ఉన్నాడు. అనేకమైన సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. మనకు తెలియదు. ఏదో ఒకరోజు ఈ ఒనేసిఫోరస్ అనే వ్యక్తి పౌలు గారితో కాంటాక్ట్ అయ్యాడు. ఒకరోజు, సార్, నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను సార్, నాకు రక్షణ కావాలి సార్, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను. ఆ ఒనేసిఫోరు రక్షించబడ్డాడు. ఒనేసిఫోరు రక్షించబడ్డాడు, ఆయన భార్య రక్షించబడింది, ఆయన కుటుంబం అంతా రక్షించబడింది. ఆ వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఏ పట్టణస్తుడండి? ఒనేసిఫోరస్ ఫర్ ఎఫెసస్. ఒనేసిఫోరు అంటే అర్థము బెనిఫిట్ బేరర్. బెనిఫిట్ బేరర్, ప్రయోజనకరమైన వాడు. చాలా ఒక్క
ఒక్క మాట మనందరికి ఒక ఛాలెంజింగ్ అండి కదండి. ఎవరండి ఒనేసేఫ్ అంటే అర్థం ఏంటి? ప్రయోజనకరమైన వాడు. ఒనేసేమస్ అన్నా కూడా అదే అర్థం, బెనిఫిట్ బేరర్, యూజ్ఫుల్. ఒనేసేఫోరస్ ప్రయోజనకరమైన వాడు. ఏ వాటికి ప్రయోజనకరమైన వాడు? ఇక్కడ ఆయన ఇచ్చిన 4 వచనాలు, ఆయన వాక్యాన్ని, ఆయన గురించి రాయబడిన ఈ 4 వెర్సెస్ నుంచి ఒక 7 క్యారెక్టర్స్, ఒక్కొక్కటి 2 minutes మనం చూద్దాం. ఈ యొక్క సందేశం సారాంశం మనం కూడా ఎలా ఉండాలండి? బెనిఫిట్ బేరర్స్గా ఉండాలి. అలెగ్జాండర్ వరే కీడు చేసేవాళ్ళం కాదు, కానీ ఒనేసేఫర్ లాగా మనం యూజ్ఫుల్గా ఉండాలి కదా. ఈ లోకంలో మనం ఏ విధంగా యూజ్ఫుల్గా ఉండొచ్చు? ఒకటి, మనమున్న స్థానిక సంఘానికి ప్రయోజనకరంగా ఉండొచ్చు. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. నేనున్న స్థానిక సంఘంలో, నీవున్న స్థానిక సంఘంలో నీ ద్వారా సంఘానికి ఏం కలగాలండి? ప్రయోజనకరంగా ఉండాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు అందుకే మన సంఘంలో చేర్చింది. ప్రభు అందుకే సార్వత్రిక సంఘంలో నిన్ను ఒక అవయవంగా పెట్టింది. అందుకే ఆయన పిలిచింది స్థానిక సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్, యంగ్ అండ్ ఓల్డ్, పెద్దలైన, సేవకులైన, పరిచారకులైన, కొత్తగా నమ్ముకున్నవారైనా స్థానిక సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. రెండవదిగా సార్వత్రిక సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఈ ఎఫెస్ నుంచి ఒనేసేఫరస్ రోమ్ పట్టణం వెళ్ళాడు. రోమ్లో కూడా దేవుని కొరకు పనిచేశాడు కదండి. మన స్థానిక సంఘమే కాదు, మనం దేనికి ప్రయోజనకరంగా ఉండాలి? సార్వత్రిక సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళాము, అక్కడ 2-3 years ఉన్నాం, అక్కడున్న స్థానిక సంఘంలో ఉన్నాము, మరలా తిరిగి ఎక్కడికి వస్తాం చెప్పండి? మన నేటివ్ ప్లేస్కి వస్తాం కదా. చర్చెస్ మారొచ్చు, కానీ యూనివర్సల్ చర్చికి మనం ఎలా ఉండాలి? ప్రయోజనకరంగా ఉండాలి, బెనిఫిట్ బేరర్స్. మూడవదిగా తోటి సోదరులకు ప్రయోజనకరంగా ఉండాలి. ఓ తిమోతి, నీకు ఆల్రెడీ తెలుసు ఎఫెసులో ఒనేసేఫర్ ఏం చేశాడో నీకు తెలుసు. తోటి సహోదరులకి బెనిఫిట్ బేరర్గా ఉన్నాడు. ఈ మధ్య ఒక అన్నగారిని కలిశాను. వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉంటాడు. అతని పేరు జాన్. చాలా మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు. అన్న, మరి మీ బాబు ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, రీసెంట్గా మా బాబుకి అమెజాన్ కంపెనీలో చాలా హై పోస్ట్ వచ్చింది బ్రదర్, చాలా పెద్ద పోస్ట్ వచ్చింది. వాడి కింద కొన్ని వేల మంది ఉంటారు. ఈ అమెజాన్ డైరెక్టర్ ఉంటాడు కదండి, ఏం పేరు అతని పేరు? అమెజాన్ డైరెక్టర్ పేరు జెఫ్ బెజోస్. ఈ గొప్ప బాధ్యతలు అప్పగించే ముందు, జాన్ నీ మీద 2 కంప్లైంట్లు ఉండే. జాన్ భయపడిపోయాడు. ఏం కంప్లైంట్ సార్? డు నాట్ బి టూ సిన్సియర్, మరీ డ్యూటీలో సిన్సియర్గా ఉండొద్దయ్యా, అదొక కంప్లైంట్. రెండవదికి డు నాట్ బి ఎస్ మాస్టర్, ప్రతివాడు ఏ పని చెప్పినా చేస్తానని చెప్పాకు, అది 2 నీ మీద కంప్లైంట్స్ అన్నాడంట. ఇతనేం భయపడ్డాడు. ఏం భయపడ్డాడండి? 2 కంప్లైంట్స్ అంటే ఏమంటాడు అనుకుంటే, ఆ జాన్ యొక్క లైఫ్ అంతా ఇతరుల కొరకు ప్రయోజనకరంగా ఉన్నాడు. అమెజాన్ కంపెనీలో క్రీస్తుని బట్టి ఇతరుల కొరకు తోటి సహోదరులకి ప్రయోజనకరంగా ఉండొచ్చు. 4వదిగా సేవకులకి ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఎక్స్క్లూజివ్లీ దేవుని సేవలో వాడబడుతున్న వారికి, ఆ యొక్క స్వార్థికులకి మనం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అది 4వ అంశం. స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి, సహోదరులకి, సహవాసానికి. తర్వాత ఎవరికండి? సేవకి. 5వదిగా 6వదిగా స్వకుటుంబానికి. చాలామంది బయట వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటారు, కానీ ఇంటిలో ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండరు. భార్యకి ప్రయోజనకరంగా ఉండరు, పిల్లలకి ప్రయోజనకరంగా ఉండరు. బయట వాళ్ళకి మాత్రం ఎలా ఉంటారు చెప్పండి? కానీ ఒనేసేఫోరస్ కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా ఉన్నాడు. విషాదకరమైన సంగతి ఏంటంటే, చాలామంది జీవితాలు వారికి వారే ప్రయోజనకరంగా ఉండరండి. అది ఎంతో ఘోరమైంది. ఇతరులకు ప్రయోజన సంగతి పక్కన పెట్టు, ఆ సంఘానికి ప్రయోజనకరం పక్కన పెట్టు, కానీ అతని జీవితానికి అతను ప్రయోజనకరంగా ఉన్నాడు. ఇలాంటి వారు చాలామంది ఉన్నాడు కదా. ఒనేసిమస్ ఒకప్పుడు ఎవరు? అతడు నిష్ప్రయోజనమైన వాడు. ఇప్పుడు ఏమయ్యాడండి? అతను ప్రయోజనకరమైన వాడు. ఒనేసిఫోరస్ జీవితం ద్వారా మనం ప్రయోజనకరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు జీవితం ఏం చేసినా, అపోస్తలుల 20:20 నేను ప్రయోజనకరమైన సంగతులు మీకు చెప్పాను. ఆయన ప్రయోజనకరమైన వాడు, బెనిఫిట్ బేరర్. ఏంటి ఈయనలో ఉన్న క్యారెక్టర్ చూద్దాం. మొట్టమొదటిగా హిజ్ కరేజ్,
అతడు శ్రద్ధగా నన్ను వెదికాను. అపోస్తలుడైన పౌలు రోమ్ జైల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో GPS లేవు, గూగుల్ మ్యాప్స్ లేవు, లొకేషన్స్ లేవు. వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా పౌలనే ఆయన ఆ యొక్క ప్రీచర్, ఆ సువార్థికుడు ఎక్కడున్నాడా చెప్పండి, మాకు తెలియదు సార్. రోమ్ పట్టణంలో చాలా కాంప్లికేటెడ్ సిటీ, అడ్రస్ కనుక్కోవటం చాలా కష్టం. వెదికాడు వెదికాడు వెదికాడు, చివరికి ఎవరిని కనుక్కున్నాడండి? పౌలు గారిని కలుసుకున్నాడు. హిస్ కరేజ్. ఆ యొక్క టఫ్ డేస్లో నీరో చక్రవర్తి క్రైస్తవులను వెంటాడుతున్న దినాల్లో రోమ్ పట్టణం ప్రయాణం చేసి పౌలు గారిని వెతికి కనుగొన్నాడు. ఓ తిమోతి, ఒనేసిఫోరస్ ఎంత ధైర్యవంతుడు, నీవు కూడా ధైర్యంగా ఉండాలి. ఈ టఫ్ డేస్లో మనకు కూడా కావాల్సింది ఏంటండి? ధైర్యం కావాలి. నేడు ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవం మీద, విశ్వాసుల మీద జరుగుతున్న దాడులు చూసినప్పుడు మనకెంతో కలత కలుగుతుంది, కానీ భయపడాల్సిన పని లేదు డియర్ బ్రదర్స్. మనం ధైర్యంగా ఉండాలి. హిస్ కరేజ్. రెండవదిగా హిస్ కన్సర్న్. ఎఫెసులో ఉన్న ఒనేసిఫోరస్ 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి దైవజనుడు కష్టాల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాట్ ఏ కన్సర్న్. ఆ దినాల్లో ప్రయాణాలు చాలా కష్టమైనవి, చాలా క్రిటికల్, అనారోగ్య పరిస్థితులు అవుతారు, మరణవంచులోకి వెళ్తారు. వాటన్నీ లెక్క చేయకుండా అపోస్తలుడైన పౌలు పట్ల ఆయనకున్న కన్సర్న్ ఎంత గొప్పది. ప్రతి విశ్వాసి సేవ పట్ల ఒక కన్సర్న్, ఆలోచన కలిగి ఉండాలి. ఒనేసిఫోరస్ అనుకోవచ్చు, నా కుటుంబం ఎఫెసీ పట్టణం ఉంది, నేను నా పిల్లలతో చక్కగా ఇక్కడ ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ నో ఏం చేశాడు చెప్పండి? అతడు శ్రద్ధగా వెతికాను, నన్ను కనుగొన్నాడు, అనేక మూడవదిగా హిజ్ కేర్. ఆ మాట అనేక పర్యాయములు ఆదరించాను. నాట్ వన్ టైం కదండి. మనం ఒక్కసారి చేస్తేనే ఏమనుకుంటాం తెలుసా? అబ్బా నేను ఎంత చేశానండి. ఒక చిన్నది చేస్తేనే మనం ఏమనుకుంటామని చెప్పండి? నేను చాలా చేశాను బ్రదర్ అనుకున్నాడు. ఒనేసిఫోరస్ ఒక్కసారి కాదండి, ఎన్నిసార్లు అండి? మెనీ టైమ్స్. గ్రీకు భాషలో అసలు ఆదరించిన అనే పదం రిఫ్రెష్డ్ ఒకే ఒక్క చోట వాడబడిందంట, అది ఈయన కొరకే వాడబడిందంట అండి. ఏంటన్నమాట? రిఫ్రెష్డ్. రిఫ్రెష్మెంట్స్ అని ఇస్తారు కదా, ఎందుకు? అలసిపోయిన వారికి, వేసారిన వారికి, దిగుల్లో ఉన్నవారికి ఏదన్నా ఇస్తే వాళ్ళకి ఏం కలిగిద్దండి? రిఫ్రెష్మెంట్స్. జైల్లో ఒంటరిగా ఉన్నాడు, గడ్డం పెరిగిపోయింది, ఆహారం లేదు, పట్టించుకునేవాడు లేడు. ఒక గొప్ప యోధుడు, గొప్ప అపోస్తలుడు, దేవుని కొరకు బలంగా వాడబడిన వాడు ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు ఆహారం తీసుకెళ్ళాడా? ఆయనకి వస్త్రాలు తీసుకెళ్ళాడా? ఆయన రాసుకున్నాడు, చలికాలం వస్తుంది, నాకు సరైన బట్టలు కూడా లేవు. క్లోత్స్ తీసుకెళ్ళాడా? ఫుడ్ తీసుకెళ్ళాడా? వాటర్ తీసుకెళ్ళాడా? ఐ డోంట్ నో డియర్ బ్రదర్స్. ఆదరించి రిఫ్రెషర్స్గా ఉండాలి. నేను ఒక రిఫ్రెషర్ కదా, మనం ₹1 కొంటాం, ఏంటండి అవి? రిఫ్రెషర్స్ అంటారు. నేను ఆలోచించాను, నేను చిన్నప్పుడు బబుల్ గమ్ ₹1, ఇప్పుడు బబుల్ గమ్ ఎంతండి? ₹1. ఇన్ని సంవత్సరాలైనా రేటు తగ్గలేదు. ఏంటబ్బా కంపెనీ వాడికి నష్టం రాదని చూస్తే అప్పుడు సైజుకి ఇప్పుడు సైజుకి ఏమైందండి? చాలా తగ్గింది. రేటు తగ్గలేదు, ఏం తగ్గిందండి? సైజ్ తగ్గింది కదా. రిఫ్రెషర్స్గా ఉండాలి. మనం మన యొక్క క్వాంటిటీ పెంచాలి. అతను అనేక పర్యాయములు నన్ను ఆదరించను. ఇజ్ కరేజ్, ఇజ్ కేర్, ఇజ్ కన్సర్న్. అంతేకాదు ఇజ్ కమిట్మెంట్. నాలుగోదిగా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే రోమ్ తగలబెట్టబడిందో ఆ శ్రమలు ఆసియా అంతటా వ్యాపించినాయి. బితూనియా, టర్కీ, కొరిన్ ఆయా పట్టణాలు స్పీడ్గా వ్యాపిస్తుంది. ఒక పుకారు పెరిగిపోయిందండి. క్రైస్తవులంటే సమాజానికి నష్టం కలుగజేసేవాళ్ళు, క్రైస్తవులంటే సమాజానికి కీడు కలుగజేసేవాళ్ళు, క్రైస్తవుల్ని చంపేయాలి. నేటి దినాలు కూడా అలానే ఉన్నాయి. నిజంగా చరిత్రలో చూడండి, సమాజానికి మేలు చేసింది ఎవరండి? క్రైస్తవులే. సమాజానికి గొప్ప మేలు చేసింది మిషనరీస్ బ్రదర్స్. ఏ దేశం పోయినా హాస్పిటల్స్ పెట్టింది మిషనరీస్, ఏ దేశం పోయినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టింది మిషనరీస్. క్రైస్తవ్యం ప్రపంచానికి మేలు చేసింది, ఇప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంది. అలాంటి టఫ్ టైంలో క్రైస్తవులంటే ఒక
ముద్రపడింది. నేరుగా సీజర్ చక్రవర్తి దగ్గర నుంచి ఆజ్ఞలు వచ్చినాయి. అలాంటి టఫ్ టైమ్స్లో ఒనేసిఫరస్ యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పది. ఇది నీవు నేను కూడా ఒక ఒనేసిఫరస్గా ఉండాలి. ఏం చేయాలండి? మనం ఇతరులకు ఎలా ఉండాలి? ప్రయోజనకరంగా ఉండాలి. నాలుగోదిగా ఐదోదిగా ఈజ్ కన్సిస్టెన్సీ, నిలకడ. వన్ టైం పోయాడు, కొన్ని గంటలు గడిపొచ్చాడు. సెకండ్ టైం పోయాడు, మళ్ళీ కొన్ని గంటలు గడిచొచ్చాడు కదా. థర్డ్ టైం పోయాడు, ఫోర్త్ టైం పోయాడు, ఫిఫ్త్ టైం పోయాడు. మెనీ టైమ్స్ పోతూనే ఉన్నాడు. అరే ఒకసారి పోయాను చాలే, నో. 1000 కిలోమీటర్తో ప్రయాణం చేసి వచ్చి ఒక 1 అవర్, ఒక 1 డేనైనా గడిపేది. మాటికి ఛాన్స్ దొరికినప్పుడల్లా అనేక పర్యాయం ఈజ్ కన్సిస్టెన్సీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా ప్రభు కొరకు చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి, నిలకడగా ఉండాలి. అది ఏ రకంగా అయినా సరే. దేవుని కొరకు సమయం ఇచ్చే దాంట్లోనా, టైం, దేవుని కొరకు ట్రెజర్స్ ఇచ్చే దాంట్లోనా, దేవుని కొరకు సామర్థ్యాలు ఇచ్చే దాంట్లోనా, కన్సిస్టెన్సీ. నాకు తెలిసిన దైవజనులు ఉన్నారు. కరోనా టైంలో చాలా టఫ్గా ఉంది పరిస్థితి. అతని దగ్గర ఒక అసిస్టెంట్ సేవకుడిగా ఉన్నాడు, అతనికి సహకారిగా ఉన్నాడు. ఈ సహోదరుడు అతనికి కొంత సహాయం చేస్తూ ఉంటాడు. కరోనా టైంలో టోటల్ క్లోజ్ కదండి, సంఘం సేవ క్లోజ్ అయిపోయింది, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కానీ ఆ దైవజనుడు ఆ సేవకుడికి చేసే సహాయం క్లోజ్ కాలేదు. ఆ 2 years కన్సిస్టెంట్గా ఆ సహోదరుని ఆదరిస్తూనే ఉన్నాడు. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ క్యారెక్టర్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఆరోదిగా ఇట్స్ కంపెన్సేషన్. దేవుడు అతను చేసిన ఇంత గొప్పదానికి ప్రతిఫలం ఈడా? చెప్పండి, ఇస్తాడా ఇవిడా? చెప్పండి బ్రదర్స్. దేవుని నామాన మనం ఇచ్చే చిన్న కానుక్కి ప్రతిఫలం ఇవిడా? దేవుని నామాన మనం గడిపే ఒక గంటకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? ఆయన అన్యాయస్తుడా? అక్కడ రాయబడిన మాట చూస్తున్నా, ఆ దినమందు, దట్ డే హీ విల్ బి రివార్డెడ్. ఆ దినమందు ఆ ఒనేసిఫరస్ ఘనపరచబడతాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో కూడా ఆయన కూడా ఇదే మాట రాశాడు. చూడండి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంది. ఆ దినమందు, దట్ డే. ఈ మాట ఇంకో చోట కూడా ఉంది. ఎక్కడుందో మీరు చూడండి. వన్ డే ఈజ్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠం ఉంది. అక్కడ న్యాయపీఠం ఎదుట మనం చేసిన కార్యాలన్నీ విప్పబడతాయి. మనం చేసే ప్రతి కార్యం రికార్డు చేయబడిద్ది. మనం చేసే ప్రతి కార్యం రిమెంబర్ చేయబడిద్ది. మనం చేసే ప్రతి కార్యం రివార్డ్ ఇవ్వబడిద్ది. దట్ డే నీ జీవితం, నా జీవితంలో ఈరోజు మర్చిపోకూడదండి. నేను దేవుని కొరకు ఎంత చేసినా నాకు ప్రతిఫలం ఎక్కడలేదు. ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఆ నీతిగల న్యాయాధిపతి నాకొక్కడికే కాదు, నాలాగెవరు చేశారు వారందరి కొరకు ఇస్తాడు. ఒనేసిఫరస్ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట గొప్ప బహుమానం తీసుకుంటాడు. ఆయన బహుమానం తీసుకుంటుంటే మనమేం ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తాను చెప్పండి? నాకేం బహుమానం లేదే, నాకు దేవుడు సమయం ఇచ్చాడు, నాకు దేవుడు తలాంత్ ఇచ్చాడు, నేను వ్యర్థం చేసుకున్నాను అని కన్నీరు గారుస్తారంటండి. అందుకే ప్రార్థన 21వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, ప్రతి వాని బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడండి? తుడిచి వేస్తాడు. పరలోకంలో కన్నీళ్ళే, కానీ ఎవరికి కన్నీళ్ళు ఉన్నాయి? ప్రభువు కొరకు ఏమి చేయని వారికి ఏమున్నాయండి? పరలోకంలో కన్నీళ్ళు ఉన్నాయి. కన్నీళ్ళు కావాలా? సన్మానం కావాలా? కన్నీళ్ళు కావాలా? కిరీటం కావాలా? ద కాంపెన్సేషన్ ఆఫ్ ఒనేసిఫరస్. ప్రతి పనికి ఏం చేస్తాడండి? ప్రతి చిన్న అప్పుడే నమ్ముకున్న యవనస్తుడు చేసిన పనికి రివార్డు ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని జీవిస్తున్న విశ్వాసికి ఉంటుంది, డిఫరెంట్ రివార్డ్స్ ఉంటాయి. దేవుని వాక్యంలో నేను చెప్పగలను, ఆ దినముంది డియర్ బ్రదర్స్. మనం ఈ యొక్క మాటతో మనం
ఈ సెషన్ ముగించుకుంటాం. వన్ డే వీ హ్యావ్ టు స్టాండ్ ఎట్ ద బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. నేను అనుకుంటానండి, బైబిల్లో లేదు కానీ 7 సంవత్సరాలు పరలోకంలో ఇదే జరిగిద్దని. ఎన్ని సంవత్సరాలండి? ఎన్నో కోట్ల విశ్వాసులకి వాళ్ళ లైఫ్ అంతా ఏం చేస్తాడు అక్కడ ప్రభు? రివ్యూ చేపిస్తాడు, రీలింగ్ వేస్తాడు. ఒక్కొక్కరికి ఎంత టైం పట్టిద్దో మీరు చూడండి. అందుకే ఎంత టైం పట్టిద్దండి అక్కడ చెప్పండి? 7 years. అందులో నీకు ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటాయి, నాకు ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటాయి. అట్ దట్ డే ద కంపెన్సేషన్. ఆఖరిగా ఈ యొక్క పత్రిక రాసేటప్పటికి ఒనేసిఫరస్ ఈ లోకంలో లేడండి. ఒనేసిఫరస్ ప్రభు యుద్ధకి వెళ్ళిపోయాడు. అందుకే ప్రభువు ఆ కుటుంబమును ఆదరించునుగాక. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ మాట నేను చదువుతున్నాను. 19వ వచనం. ప్రిస్కులాకును అకులాకును ఒనేసిఫరస్ ఇంటి వారికిని వందనములు. ఎవరికి? ఒనేసిఫరస్ కదా, ఎవరికండి? ఒనేసిఫరస్ ఇంటి వారికి. తిమోతి, నేను రెడీగా ఉన్నాను ప్రభు యుద్ధకు వెళ్ళటానికి, నన్ను చూడు. ఆల్రెడీ ప్రభు యుద్ధకి వెళ్ళిపోయాడు. ఎవరండి? ఒనేసిఫరస్. వాట్ ఎ ఛాలెంజ్. ఏం జరిగిన చరిత్రలో? ఒనేసిఫరస్ హతసాక్షి అయిపోయాడు. నీరో ఖడ్గానికి బలైపోయాడా నాకు తెలియదండి. నీరో ఖడ్గానికి కాదు, నీరో కోడా దెబ్బలకు బలయ్యాడా, రాళ్లకు బలయ్యాడు నాకు తెలియదు. ఇప్పుడు కుటుంబం ఒంటరిదైపోయింది, భార్య ఒంటరిదైపోయింది, పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయారు. నో, ప్రభువు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. ద ఛాలెంజ్ ఆఫ్ ఒనేసిఫరస్. ఒనేసిఫరస్ మనకిచ్చే సందేశం, మన ఛాలెంజ్. మనం కూడా ప్రభు కొరకు ఏం కావాలండి? మన ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. అండ్ లాస్ట్ వన్, ఒనేసిఫరస్ అండ్ హిస్ క్రైస్ట్ లైక్నెస్. ఆయన జీవితం, ఇతరుల కొరకు ప్రయాసపడటం, ఇతరుల కొరకు జీవించటం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితానికి ఒక మంచి ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన కూడా ఈ లోకంలో ఇతరుల కొరకే జీవించాడు కదండి. ఆయన ఇతరుల భారాన్ని భరించాడు, ఇతరుల కన్నీరు తుడిచాడు, ఇతర కష్టాల్లో పాలు పంచులు పంచుకున్నాడు. క్రైస్ట్ లైక్నెస్. ఒనేసిఫరస్ ఒక మినీ క్రైస్ట్గా ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు మనం కూడా ఒక చిన్న క్రీస్తులుగా ఉండాలి. ఒనేసిఫరస్ అర్థం ఏంటండి? బెనిఫిట్ బేరర్. చెప్పండి అర్థం ఏంటి? బెనిఫిట్ బేరర్. ఈ యొక్క ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మనకిచ్చే సందేశం, మనం కూడా ప్రయోజనకరంగా ఉండాలి, బెనిఫిట్ బేరర్గా ఉండాలి, ఆయన కొరకు ప్రయోజనకరంగా ఉందాం. నాకు చెప్పాను, సాడ్ థింగ్, అతను ప్రయోజనకరంగా ఉండలేని అనేక మంది వ్యక్తులు ఉన్నారు. తాగుడుతో, జోదముతో, వ్యభిచారంతో, దుర్మార్గతతో వారి జీవితాలని పాడు చేసుకుంటూ వారికే ప్రయోజనకరంగా లేని వారు ఉన్నారు. కానీ ఈ రాత్రి యేసు ప్రభు వారిని ప్రయోజనకరంగా చేస్తాడు. నిష్ప్రయోజుల్ని ప్రయోజనకరంగా చేస్తాడు. పనికిరాని వారిని పనికొచ్చేవారిగా పనిచేస్తాడు. ఆ శపించబడిన వారిని ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు. ఇక వీడి జీవితం అయిపోయిందనే వాడిని ప్రభు లేపుతాడు. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. ఆయన యొక్క శిలువ రక్తంలో పాపాలు కడుక్కోండి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడని, ఆయన రాబోతున్నాడని విశ్వసించండి. నీ జీవితాన్ని ఆయన బెనిఫిట్ బేరర్గా చేస్తాడు. ఒనేసిఫరస్ ఫ్రమ్ ఎఫెసస్ ఒక బెనిఫిట్ బేరర్గా ఉన్నాడు. ఈ యొక్క తలంపులతో మనం ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.